హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ ఉద్యమ చరిత్రలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి తెలుసుకుందాం. తెలంగాణ సాయుధ పోరాటం 1946 నుంచి 1951 మధ్యన జరిగింది. దీనిలో రైతులు, శ్రామికులు అనే తేడా లేకుండా అందరూ పాల్గొన్నారు. ప్రధానంగా తెలంగాణ సాయుధ పోరాటానికి కారణం వచ్చేసి నిజాం నిరంకుశ పాలన, భూస్వామ్యులు, ఫ్యూడల్ విధానం, కమ్యూనిస్టు భావజాలం పెరగడం, అదేవిధంగా వెట్టి బగేలా విధానం, నాగు వడ్డీ వసూలు చేసేవారు. అదేవిధంగా విష్ణు దేశ్ముఖ్ ఆకృత్యాలు అత్యధికంగా చేయడం వల్ల తెలంగాణ సాయుధ పోరాటం కారణాలయ్యాయి. నిజాం కాలంలో ప్రజలకు స్వేచ్ఛ, అధికారాలు ఏమి ఉండకపోయేది. పత్రికా స్వేచ్ఛ కూడా లేదు. ప్రజలు సమావేశాలు జరుపుకునే వెసులుబాటు కూడా లేదు. వెట్టి విధానం అమల్లో ఉండేది. దొరలు, దేశ్ముఖులు, జాగీర్దారులు, భూస్వాములు భూములన్నీ తమ స్వాధీనంలో ఉంచుకొని శ్రామికుల నుంచి శ్రమ దోపిడీ చేసేవారు. ఉదాహరణకు ఎర్రబాటు దొర జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి 1,50,000